హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సంబంధించి వ్యాలెన్స్ బాండ్ థియరీని డిస్కస్ చేసాం. వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా కాంప్లెక్స్ ఫార్మేషన్స్ని, వాటి యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే వ్యాలెన్సీ బాండ్ థియరీ యొక్క లిమిటేషన్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీని మనం డిస్కస్ చేద్దాం. మనం వ్యాలెన్సీ బాండ్ థియరీలో నేర్చుకున్నట్టుగా సెంట్రల్ మెటల్ యాటమ్కి అయాన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ప్యూర్లీ కోవలెంట్ బాండ్గా మనం చెప్పుకున్నాం. దట్ మీన్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో వీ నో దట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ కోఆర్డినేట్ బాండ్. సో ఇక్కడ సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో, హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో, అవి లైగెండ్స్ యొక్క కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ తోటి ఓవర్లాప్ అవడం, తద్వారా హైబ్రిడైజేషన్ ద్వారా బేస్ చేసుకుని మన స్ట్రక్చర్ని, అలాగే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే పారామాగ్నెటిక్ అని, పెయిరింగ్ ఎలక్ట్రాన్స్ కనుక జరిగితే డయామాగ్నెటిక్ అని, ఇలాగ మనం వ్యాలెన్సీ బాండ్ థియరీ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్, అట్లాగే ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్, సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగ్యాండ్కి మధ్య ఓవర్లాపింగ్, ఆర్బిటాల్స్ యొక్క ఓవర్లాపింగ్ ద్వారా మనం స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. సో వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఇందాక చెప్పినట్టుగా సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగ్యాండ్కి మధ్యలో ఉన్న రిలేషను ప్యూర్లీ కోవలెంట్. కానీ ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఏం చెప్తుందంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగ్యాండ్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్యూర్లీ అయానిక్ ఇన్ నేచర్, ప్యూర్లీ అయానిక్ ఇన్ నేచర్ అని చెప్పేసి చెప్తుంది. అంటే అకార్డింగ్ టు crystal field theory, the interaction between the metal ion and the ligands are acts as a point charges. That means central metal atom ligands point charges, బిందు ఆవేశాల వలె పనిచేస్తాయని. దట్ ఈస్ మెటల్ అయాన్ మెటల్ లైగాండ్స్కి మధ్య ఉన్న బాండ్ ప్యూర్లీ 100% అయానిక్ ఇన్ నేచర్ అని చెప్తున్నాం. దట్ ఈస్ మెటల్ లైగాండ్, మెటల్ అయాన్ లైగాండ్కి మధ్య ఉన్న బాండ్ 100% అయానిక్ ఇన్ నేచర్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ చెప్తుంది అన్నమాట. అలాగే ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీని డెవలప్ చేసింది ఫిజిసిస్ట్స్, అంటే హెచ్ బెతే అండ్ జాన్ హెన్స్బర్గ్ వాన్ వెలెక్ట్. వీరిద్దరూ ఫిజిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. ఈ సైంటిస్టులు ఇద్దరు కూడా 1929లో ఈ థియరీని బేస్ చేసుకుని కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ గురించి చెప్పారు. అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ డబుల్ సాల్ట్స్ అని క్లాసిఫికేషన్ చేసాం. డబుల్ సాల్ట్స్ అని, నెక్స్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని. ఇవి సాలిడ్స్కి మనకు తెలుసు క్రిస్టలైన్ అమార్ఫస్, ఇవి క్రిస్టలైన్ సాలిడ్స్ అన్నమాట. అంటే ఈ క్రిస్టల్స్లో, సాలిడ్ క్రిస్టల్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి ఈ ఫినామినన్ని, అంటే కాంప్లెక్సెస్ ఆర్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్కి సంబంధించి కలరు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీసు, స్ట్రక్చర్ని వీళ్ళిద్దరూ స్టడీ చేయడం జరిగిందనమాట. ఈయన హెచ్ బెతే, అలాగే మరొక ఆయన దిస్ ఈజ్ వెలెక్. సో వీరిద్దరూ కూడా ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీని డెవలప్ చేసినటువంటి ఫిజిసిస్ట్స్ అన్నమాట. సో ఈ థియరీ ప్రకారంగా చూస్తే మనకి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మనకి ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ అని చెప్పుకున్నాం. అట్లాగే సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగ్యాండ్కి మధ్య ఉన్నటువంటి బాండ్ ప్యూర్లీ అయానిక్ ఇన్ నేచర్ అని చెప్పుకున్నాం. అలాగే ఇంకోటి ఈ థియరీ ప్రకారంగా the electrostatic interaction is exist between metal and ligand. సో ఎప్పుడైతే 100% అయానిక్ అంటున్నామో, సెంట్రల్ మెటల్ యాటమ్ ఏమో క్యాటయాన్గా ఉంటే, లైగాండ్స్ ఏమో యానయాన్గా ఎగ్జిస్ట్ అయితే కనుక ఇవి డైపోల్గా ఉండడం, డైపోల్గా ఎగ్జిస్ట్ అవడం, ఇవన్నీ పాయింట్ చార్జెస్గా ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ద ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ అనేది వీటి మధ్య ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది వ్యాలెన్సీ బాండ్ థియరీ కన్నా ముందరే ప్రపోజ్ చేయబడింది. ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ కన్నా 20 years ముందరే మీన్స్ ఇంట్రడ్యూస్ చేయబడింది.
అయితే కెమిస్టులు దీన్ని వ్యాలెన్సీ బాండ్ థియరీ తర్వాత మనకి ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీని అప్లై చేయడం జరిగింది. అంటే బహుశా ఈ కెమిస్ట్ వాళ్ళు ఇది ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ ఇంట్రడ్యూస్ చేయడంతో వీళ్ళు రీజన్ ఏం అనుకునేవారంటే ఇది డెవలప్ చేసింది ఫిజిసిస్ట్ కాబట్టి. సో అలాగే వ్యాలెన్సీ బాండ్ థియరీ వచ్చేటప్పటికి ఏమైంది, మనకి క్లియర్గా స్ట్రక్చర్ గురించి బాండ్ యొక్క రిప్రజెంటేషన్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్లో వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. So it is interesting to note that this theory was proposed at about the same time or even a little earlier than the valence bond theory. Chemists applied it after 20 years of its proposal. Probably the reason being the fact that the crystal field theory is given by physicists and valence bond theory gave a well satisfactory pictorial representation of the bonded atoms. So now the features చూద్దాం మనం. సో ఫీచర్స్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సో ఈ థియరీ ప్రకారంగా ద మెటల్ అయాన్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాజ్డ్ బై సరౌండింగ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ కాల్డ్ లైగాండ్స్. ఎప్పుడైతే ఇది పాయింట్ చార్జెస్ అంటున్నాం అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ లైగాండ్స్ ఈ మధ్యలో ఉన్న రిలేషన్ దే యాక్ట్స్ యాజ్ ఏ పాయింట్ చార్జెస్ అన్నాం. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయిందో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తాం అనమాట. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి సెంట్రల్ మెటల్ అయాన్స్కి లైగాండ్స్కి మధ్యలో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నది ఒక ఫీచర్. నెక్స్ట్ ఇలాగే ద లైగాండ్ ఈజ్ అన్ యానయాన్ అండ్ ద మెటల్ అయాన్ ఈజ్ క్యాటయాన్. ఇప్పుడు చెప్పుకున్నాం లైగాండ్ ఏమో యానయాన్ గాను మీన్స్ మెటల్ అయాన్ ఏమో క్యాటయాన్ గాను ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ ద లైగాండ్ మనకి కొన్ని న్యూట్రల్ లైగాండ్స్ కూడా ఉన్నాయి, జస్ట్ లైక్ అమోనియా వాటర్ ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు ఇవి ద నెగిటివ్ ఎండ్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ అట్రాక్టివ్ టువర్డ్స్ ద మెటల్ అయాన్. అంటే ఇవి కూడా ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తాయి కాబట్టి ఇవి కూడా మనకి మీన్స్ నెగిటివ్ ఛార్జ్డ్గానే వర్క్ చేస్తాయి. అంటే ద నెగిటివ్ ఎండ్ ఆఫ్ ద డైపోల్ ఈజ్ అట్రాక్టివ్ టువర్డ్స్ ద మెటల్ ఆటమ్ అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ అట్లాగే ఇంకొక ఫీచర్ చూస్తే ద లైగాండ్స్ విచ్ ఆర్ ఎయిదర్ నెగిటివ్లీ చార్జ్డ్ or neutral molecule which can donate an electron pair to the central metal ion form an electric field equivalent to a set of point charges. అది ఇప్పుడే చెప్పుకున్నాం ఇవన్నీ పాయింట్ చార్జెస్గా ఉంటాయి అని చెప్పేసి. అలాగే ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ కూడా లైగాండ్స్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఒక ఫీల్డ్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సిరీస్ the ligands which are either negatively charged or neutral molecules which can donate an electron pair. మనకు తెలుసు ఎవరైతే ఎలక్ట్రాన్ పెయిర్స్ని సెంట్రల్ మెటల్ యాటమ్ డొనేట్ చేస్తారో వాళ్ళనే మనం ఏమంటాము లైగాండ్స్ అంటాం. ఎప్పుడైతే ఇవి ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేస్తున్నాయి మెటల్ అయాన్ ఏమో యాక్సెప్ట్ చేసేలా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఒక ఫీల్డ్ అనమాట ఇది 100% అయానిక్ అని చెప్తున్నాం. అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది సెంట్రల్ మెటల్ యాటమ్ మధ్యలో ఉంటే చుట్టూ లైగాండ్స్ ఉంటాయి. అంటే ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ కింద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దే ఆర్ సెట్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్ అంటున్నాం, ఒక డైపోల్ అనమాట. సో ఎప్పుడైతే ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ లైగాండ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్తో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్తాం. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందో మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఏమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ద మెటల్ లైగాండ్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ ఫీల్డ్ బోత్ ఎలాగా మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి పాయింట్ ఛార్జెస్గా పనిచేస్తున్నాయి. పాయింట్ ఛార్జెస్కి ఎప్పుడైతే పనిచేస్తున్నాయో ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దెన్ అంటే మెటల్ అయాను చుట్టూ లైగాండ్స్ ఉంటున్నాయి. సో మెటల్ అయాన్ పాజిటివ్ ఛార్జ్ క్యాటయాను చుట్టూ యానయాన్స్ అనుకోవచ్చు, అంటే ఎలక్ట్రాన్ పేర్స్తో రెడీగా ఉంటున్నాయి. దెన్ దే క్రియేట్ ఈ మొత్తం ఫినామినా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ ఏముంటుంది అనుకుంటున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. అంటే ద మెటల్ అండ్ లైగాండ్స్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఫీల్డ్, ఇక్కడ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ మొత్తానికి ఒక ఫీల్డ్ క్రియేట్ అయ్యిందనమాట. అలాగే ఈ కాంప్లెక్స్ ఏంటి, ఈ కాంప్లెక్స్ అన్ని సాలిడ్స్ అనమాట, అంటే క్రిస్టలైన్ సాలిడ్స్. మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో సాలిడ్స్ ఆర్ 2 types క్రిస్టలైన్ అమార్ఫస్. ఇవి క్లియర్లీ క్రిస్టలైన్ సాలిడ్స్. సో
ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ చూస్తే దిస్ థియరీ ఈజ్ నోన్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటున్నాం. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ క్రిస్టల్స్లా ఉన్నాయి, క్రిస్టలైన్ సాలిడ్స్. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఏమవుతుంది, సెంట్రల్ మెటల్ యాటము లైగ్యాండ్ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాయి. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ లైగ్యాండ్స్ ఎగ్జిస్ట్ అవడం వల్ల, పాయింట్ చార్జెస్గా ఉండడం వలన, అయాన్స్ మెటల్ అయాన్ అండ్ లైగ్యాండ్స్ యాక్ట్స్ యాజ్ ఏ పాయింట్ చార్జెస్గా ఉండడం వలన ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సెంట్రల్ మెటల్ యాటము లైగ్యాండ్స్ ఒక ఫీల్డ్లో ఉన్నాయన్నమాట. ఇది క్రిస్టల్. కాబట్టి ఈ కాన్సెప్ట్కి ఏం పేరు పెట్టచ్చు అంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. దట్ మీన్స్ ద కాంప్లెక్స్ ఇస్ ఏ సాలిడ్, క్రిస్టలైన్ సాలిడ్, దేర్ ఫోర్ దిస్ కాంప్లెక్స్ ఇది ఎగ్జిస్ట్ ఇన్ ఏ ఫీల్డ్. ఎప్పుడైతే ఈ సెంట్రల్ మెటల్ యాటము లైగ్యాండ్స్ కలిసి ఉన్న ఈ క్రిస్టలైన్ సాలిడ్ ఒక ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ మీన్స్ ఒక ఫీల్డ్లో ఎప్పుడైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఈ ఫీల్డ్ వలన వచ్చేటువంటి పరిణామాల గురించి మనకి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ ఫీల్డ్ క్రియేట్ అవడం ద్వారా మనకి ఆ క్రిస్టల్ యొక్క ఆ కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కలర్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అందుకనే దీనికి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అన్న పేరు వచ్చింది. ఓకే, దట్ మీన్స్ ఒకసారి మనం ఈ ఫీచర్ని చూద్దాం. వీ నో వెరీ వెల్ దట్ if there is an electric field, then perpendicularly magnetic field is also exist. That is, the metal and ligands are exist in a field and the complexes are solid crystalline compounds. Hence, this theory is known as crystal field theory because the field effects which are exist in crystalline solid are explained by this theory. Now the next postulate చూస్తే the d orbitals of the transition metals interact with the ligands. This provides crystal field effects. It's a very very important point. మెయిన్గా ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ చుట్టూ ఎవరు లైగాండ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయో, లేదా సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగాండ్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ క్రియేట్ అవుతుందో, ఈ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అని చెప్తుంది ఈ థియరీ. దస్ it is the interaction of d orbitals of a transition metal and the ligands surrounding the metal that produces crystal field effect. That means ఈ థియరీలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క డి ఆర్బిటాల్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో, సెంట్రల్ మెటల్ యాటమ్కి లైగాండ్కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటరాక్షన్లోకి వెళ్తున్నప్పుడు సెంట్రల్ మెటల్ యాటమ్ ఆ సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క డి ఆర్బిటాల్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ గురవుతాయి. డి ఆర్బిటాల్స్ ఆర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతాయి. అంటే లైగాండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్, లైగాండ్ ఇక్కడ కూడా సేమ్, లైగాండ్కి ఎప్పుడు కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్సే ఉంటాయి. లైగాండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ approaches the metal, then the d orbitals of the metal interact with the ligands orbitals. సో ఇక్కడ మెయిన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో ఆ డి ఆర్బిటాల్స్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతాయి. మనకు తెలుసు ట్రాన్సిషన్ మెటల్ ఫామ్ చేస్తున్నాయి. ఈ కాంప్లెక్సెస్ అన్నింటినీ కూడా ట్రాన్సిషన్ మెటల్స్ ఫామ్ చేస్తున్నాయి. సో ఈ ట్రాన్సిషన్ మెటల్స్లో మెయిన్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో మెయిన్ ఎవరు, డి ఆర్బిటాల్స్. ఈ డి ఆర్బిటాల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మీన్స్ దీస్ కాంప్లెక్సెస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ కాంప్లెక్సెస్ అని ఈ థియరీ అనేది బలంగా నమ్ముతుందన్నమాట. దట్ మీన్స్ the interaction between the electrons of the metal cation, those of the ligands entirely repulsive. ఇక్కడ ఇంకోటి చూస్తే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద మెటల్ క్యాటయాన్లో ఉన్నటువంటి మెటల్ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ కానీ లేదా ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ లైగాండ్స్ కూడా ఎలక్ట్రాన్ పేర్స్తోనే వస్తున్నాయి. ఈ రెండు ఏం చేస్తాయి, రిపల్షన్ అనేది ఉంటుందన్నమాట.
అంటే దీస్ రిపల్సివ్ ఫోర్సెస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్లిటింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఆఫ్ ద మెటల్ క్యాటయాన్. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగ్యాండ్ అప్రోచ్ అవుతున్నప్పుడు, లైగ్యాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి d ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్, అలాగే లైగ్యాండ్స్ దగ్గర ఉన్నటువంటి డొనేట్ చేయబడుతున్నటువంటి ఎలక్ట్రాన్స్, లైగ్యాండ్ యొక్క ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఈ రెండు కూడా ఏమవుతాయి, రిపల్ చేసుకుంటాయి. ఆ రిపల్షన్ వలన ఇక్కడ d ఆర్బిటాల్స్లో డీజెనరసీ అనేది దెబ్బతింటుంది. సో ఆ d ఆర్బిటాల్స్ స్ప్లిటింగ్కి వెళ్తాయి అన్నమాట. d ఆర్బిటాల్స్ స్ప్లిట్ అవుతాయి అన్నమాట. అదే ఇక్కడ కాన్సెప్ట్. చూడండి, ద లైగ్యాండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అప్రోచెస్ ద మెటల్, then d orbitals of the metal interact with the ligand's orbital. So this is also a important feature. So next one, the interaction between the electrons of the metal cation, those of the ligands entirely repulsive. ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ని ఈ లైగాండ్స్ ఆర్బిటాల్స్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అప్రోచ్ అవుతున్నాయో ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారు, సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న d ఆర్బిటాల్స్ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతాయి. ఓకే, ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నాయో అంటే అందులో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, d ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ లైగాండ్స్ కూడా ఎలక్ట్రాన్ ఛార్జ్తో వస్తుంది, ఎలక్ట్రాన్స్తో వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటికి మధ్యలో రిపల్షన్ వస్తుంది. ఈ రిపల్షన్ వలన ఏం జరుగుతుంటా, d ఆర్బిటాల్స్ స్ప్లిట్ అవుతాయి. అంటే సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న d ఆర్బిటాల్స్ అనేది స్ప్లిట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. So in the simplest form, the crystal field theory does not consider the overlapping between the metal orbitals and the ligand orbitals. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీ మాదిరిగా సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆర్బిటాల్స్, అలాగే లైగాండ్స్ యొక్క ఆర్బిటాల్స్ ఇంటరాక్షన్లోకి వెళ్ళవన్నమాట, ఇంటరాక్ట్ అవ్వవు ఇక్కడ. Okay, next, the d orbitals which are degenerate of equal energy in a free metal ion have their degeneracy destroyed by the approach of the ligands during the formation of a complex. సో ఇందాకనే చెప్పాను, ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫార్మేషన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ థియరీ ప్రకారంగా ఒక కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి d ఆర్బిటాల్స్ యొక్క 5 d ఆర్బిటాల్స్ ఉంటాయి. మనకు తెలుసు ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ d ఆర్బిటాల్స్ ఏమవుతాయి అంటే వాటి యొక్క డీజెనరసీ దెబ్బతింటుంది. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఆ అప్రోచ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్, ఒకటి అలాంగ్ ద యాక్సెస్ వస్తుందా లేదా ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ వస్తాయా లైగాండ్స్ అన్నటువంటి అప్రోచ్ అనమాట. ఇవన్నీ మనం ఇప్పుడు ఏదో స్టడీ చేస్తాం. సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్ అప్రోచ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి d ఆర్బిటాల్స్ స్ప్లిట్ అవుతాయి అన్నమాట. వాటి యొక్క డీజెనరసీ దెబ్బతింటుంది అనమాట. ఎందుకని 5 డీజెనరేట్ ఆర్బిటాల్స్ మనకు తెలుసు, d orbitals 5 are degenerate, మీన్స్ సేమ్ ఎనర్జీ ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్. ఎప్పుడైతే లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో వాటి యొక్క డీజెనరసీ దెబ్బతింటుంది అనమాట. ఓకే, సో ఆ ఈక్వల్ ఎనర్జీ ఉన్నవి కాస్త డిఫరెంట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్గా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. దట్ ఈస్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ థియరీ ఈజ్ డిపెండ్స్ ఆన్ మెటల్ d ఆర్బిటాల్స్. మొత్తం ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాంప్లెక్స్ ఆర్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఈ క్రిస్టల్స్లో సెంట్రల్ మెటల్ యాటమ్ లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఇవి పాయింట్ ఛార్జెస్లా బిహేవ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే పాయింట్ ఛార్జెస్లా బిహేవ్ చేస్తున్నాయో ఇట్ క్రియేట్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉందో అక్కడ ఒక పెర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే టోటల్గా ఈ మెటల్ లైగాండ్స్ అనేవి ఒక ఫీల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అందుకనే ఈ థియరీ పేరేంటి, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. సో ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో టోటల్గా కాంప్లెక్స్ ఫార్మేషన్ని ఎలా చెప్తున్నాయి అంటే డిపెండింగ్ అపాన్ ద మెటల్ d ఆర్బిటాల్స్. ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ థియరీ డిపెండ్స్ ఆన్ మెటల్ d ఆర్బిటాల్స్. హెన్స్
in order to understand the CFT, first we have to observe the d orbitals. అసలు d orbitals ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. We know that the double dumbbell shape. So dxy, dyz, dzx and dx square hyphen y square or dx square minus y square dz square. So these are 5 degenerate orbitals. So ఇవి d orbitals-ని మనం నేర్చుకున్నాం. ఇవి 5d ఆర్బిటాల్స్. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 5d ఆర్బిటాల్స్లో dxy, dyz, dzx ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ ఏవైతే ఉన్నాయో డబుల్ డంబెల్ షేప్ అంటాం. సో ఈ లోబ్స్ అన్ని ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ ద యాక్సెస్. అదే dx స్క్వేర్ హైఫన్ వై స్క్వేర్ ఆర్ dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటూ ఉంటాం. సో ఇది అండ్ dz స్క్వేర్, ఈ రెండు ఆర్బిటాల్స్ యొక్క లూప్స్ అలాంగ్ ద యాక్సెస్ ఉంటాయి. అలాంగ్ ద యాక్సెస్ ఉంటాయి అంటే యూ జస్ట్ అబ్జర్వ్ ఈ మూడు అన్నమాట. ఈ మూడు ఒక సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇవి ఒక సెట్ అన్నమాట. మీరు జాగ్రత్తగా 5 చూస్తే 5లోనూ 2 సెట్స్ కింద ఉంటున్నాయి మనకి. ఇందులో మీరు గమనించినట్లయితే ఆఫ్ ద 5d ఆర్బిటాల్స్ 3 నేమ్లీ ఇందాక చెప్పాను dxy, dyz, dzx have maximum electron density directed between the axis, in between the axis. So that means వీటిని మనం ఏమని పిలుస్తామంటే షేప్ ఆఫ్ ద d orbitals double dumbbells మనకు తెలిసిందే. ద సెట్ ఆఫ్ దీస్ 3 ఆర్బిటాల్స్ ఇస్ కలెక్టివ్లీ known as T2g అంటాం. T2g ఆర్ d ఎప్సిలం. అలాగే మిగిలిన రెండు డీస్ 2 dx స్క్వేర్ హైఫన్ వై స్క్వేర్ dz స్క్వేర్ ఆర్బిటాల్స్ గురించి మాట్లాడితే ఈ రెండు మ్యాక్సిమం ఎలక్ట్రాన్ డెన్సిటీ అలాంగ్ ద యాక్సెస్ ఉంటుందన్నమాట. అలాంగ్ ద యాక్సెస్. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే మనం ఈజీ ఆర్బిటాల్స్ అని డి గామా అని సబ్స్క్రిప్ట్ గామా ఇస్తాం అన్నమాట. ఆర్బిటాల్స్ అని చెప్పేసి చెప్తాం. ఇవి అంటే 5d ఆర్బిటాల్స్. ఇప్పుడు సెంట్రల్ మెటల్ ఆటంలో ఈ 5d ఆర్బిటాల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నాయి అకార్డింగ్ టు వాలెన్సీ బాండ్, అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఓకే. So in every free metal ion, the 5d orbitals have the same energy. That's why these are called degenerate orbitals, Samashakti orbitals అని చెప్తాం. However, an approach of ligands, ఇందాక చెప్పాను, an approach of ligands అంటే ligand సెంట్రల్ మెటల్ ఆటమ్ని, ligands సెంట్రల్ మెటల్ ఆటమ్ని వచ్చేటువంటి అంటే మనం వాలెన్సీ బాండ్ థియరీ గురించి ఒకసారి మాట్లాడుకోవచ్చు. కానీ వాలెన్సీ బాండ్ థియరీ కన్నా ముందరే ఇంచుమించుగా ముందరే వచ్చినప్పటికీ వాలెన్సీ బాండ్ థియరీ తర్వాత దీన్ని మనకు చెప్తున్నారు. అయినప్పటికీ అంటే రెండు వేరు వేరు, వాలెన్సీ బాండ్ థియరీ వేరు, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ వేరు. అయితే ఇక్కడ ముందర చదువుకున్నాం కాబట్టి మనం కంపేర్ చేసుకుంటూ ఉంటున్నాం ఇక్కడ. హవెవర్ అన్ అప్రోచ్ ఆఫ్ లైగాండ్స్ ద d electrons will be repelled by the ionic pairs of ligands, leading to increase in energy level due to the repulsion of same charge. That is, increase in potential energy takes place. ఇందాక చెప్పుకున్న పాస్టులేట్ ఇది కూడా ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ మెటల్ యాటమ్ని లేదా సెంట్రల్ మెటల్ అయాన్ని లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో, స్పెషల్గా d ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే d ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఆ d ఎలక్ట్రాన్స్ లైగాండ్స్ పట్టుకొస్తున్నటువంటి ఎలక్ట్రాన్ పేస్ ఆర్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా రిపల్షన్కి గురవుతాయి, రిపల్షన్ చేసుకుంటాయి. కాబట్టి ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లైగాండ్స్ దట్ ఈస్ ఆన్ ద అప్రోచ్ ఆఫ్, ఇక్కడ అప్రోచ్ గురించి కూడా చెప్పాను. అప్రోచ్ అంటున్నాం మనం. అప్రోచ్ ఎలా జరగచ్చు అంటే లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అలాంగ్ ద యాక్సెస్ 3D ఫంక్షనల్గా అలాంగ్ ద యాక్సెస్ రావచ్చు లేదా ఇన్ బిట్వీన్ యాక్సెస్ రావచ్చు. అలాంగ్ ద యాక్సెస్ అప్రోచ్ అవ్వచ్చు లేదా ఇన్ బిట్వీన్ యాక్సెస్ అప్రోచ్ అవ్వచ్చు. అలా అప్రోచ్ అవుతున్నప్పుడు ఈ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న 5d ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో, ఈ 5 డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా స్ప్లిట్ అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్
సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ ఎలాంగ్ ద యాక్సెస్ వస్తున్నాయి అనుకుందాం. అంటే ఎలాంగ్ ద యాక్సెస్ వస్తున్నాయంటే అక్షం వెంబడే 3 డైమెన్షనల్గా యాక్సెస్ పరంగా వస్తుంటే యాక్సెస్ మీద ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఎవరు? డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిజెడ్ స్క్వేర్. ఈ రెండు లోబ్స్ కూడా యాక్సెస్ మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ డిజెడ్ స్క్వేర్ ఆర్బిటాల్స్ ఈ లైగెండ్స్ యాక్సెస్ వెంబడ రావడం వలన వాటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ రిపల్షన్ గురైతే వాటి యొక్క ఎనర్జీ మారిపోతుంది, పెరిగిపోతుంది. అంటే ఏమైంది? ఇప్పుడు 5 డి ఆర్బిటాల్స్లో ఉన్న డీజెనరసీ దెబ్బతింది. ఎందుకంటే లైగెండ్స్ అప్రోచ్ అవుతున్న విధానాన్ని బట్టి సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్న విధానాన్ని బట్టి 5 డి ఆర్బిటాల్స్లో డీజెనరసీ అనేది దెబ్బతింటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ స్ప్లిట్ అయిపోయాయి. ఈ 5 డి ఆర్బిటాల్స్ 2 గ్రూప్స్గా స్ప్లిట్ అయిపోతాయి. అంటే సపోజ్ అలా కాకుండా ఈ లైగెండ్స్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ వస్తున్నాయి అనుకుందాం. ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ వస్తుంటే అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని 3 డైమెన్షనల్గా ఇమాజిన్ చేయాలి. 3 డైమెన్షనల్గా సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గరికి వస్తున్నాయి నెమ్మదిగా స్లోగా, బికాస్ దీస్ ఆర్ పాయింట్ చార్జెస్. సో ఎప్పుడైతే వీటిని ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ వస్తున్నాయో ఇప్పుడు సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క డి ఆర్బిటాల్స్లో ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్. ఈ 3 ఆర్బిటాల్స్ అంటే T2G ఆర్బిటాల్స్. ఈ T2G ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఇవి ఎందుకంటే డి ఆర్బిటాల్స్ ఆర్ ఇన్కంప్లీట్లీ ఫీల్డ్ అని చెప్తున్నాం కదా, ట్రాన్సిషన్ మెటల్స్లో అవే కదా కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఈ లైగెండ్స్ వాటి యొక్క దారిలో వస్తున్నాయి అంటే ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ వస్తున్నాయి. ఆ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ వస్తున్నప్పుడు ఇవి ఎలక్ట్రాన్ పేర్స్ కలిగి ఉన్నాయి. ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ వీటిల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి? మీన్స్ రిపల్షన్ గురవుతాయి. ఎప్పుడైతే రిపల్షన్ గురయ్యాయో ఈ 5గురిలో 3 ఎనర్జీ పెరిగిపోతుంది, 2 ఎనర్జీ తగ్గిపోతుంది. అంటే ఏమైంది? వీటి యొక్క డీజెనరసీ దెబ్బతింది. ఇదివరకు 5గురు సమానంగా ఉండారు. ఇప్పుడు లైగెండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నాయి. ఓకే, డి ఆర్బిటాల్స్ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నాయి. తద్వారా ఏం జరుగుతుంది? ఈ డి ఆర్బిటాల్స్ యొక్క స్ప్లిటింగ్ జరుగుతుంది. మీన్స్ స్ప్లిట్ అయిపోతున్నాయి డి ఆర్బిటాల్స్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఈ స్ప్లిటింగ్ని ఏమంటామంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అంటాం. ఆర్ దీన్నే క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ లెవెల్ స్ప్లిటింగ్ అంటాం. ఏమంటాము? ఎనర్జీ లెవెల్ స్ప్లిటింగ్ అంటాం. సో దిస్ కాన్సెప్ట్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫీచర్సే మనకి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క మెయిన్ బేసిస్ అన్నమాట. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లైగెండ్స్, దట్ ఈస్ ఆన్ ద అప్రోచ్ ఆఫ్ along the axis or in between the axis, on the approach of ligands along the axis or in between the axis of the ligands to the central metal ion, the 5 degenerate d orbitals of the metal ion will split into 2 groups of different energy. Last one, 15th point. This splitting is known as crystal field splitting or energy level splitting. This concept forms the basis of the crystal field థియరీ. సో ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ థియరీకి మెయిన్ పాయింట్ ఏంటి అని చూస్తే సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగెండ్స్ అప్రోచ్ అయ్యే విధానం. సో సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా సెంట్రల్ మెటల్ అయాన్ లైగెండ్స్ యాక్ట్స్ యాజ్ ఏ పాయింట్ చార్జెస్ బిందు ఆవేశాలుగా పనిచేస్తాయి. ఎప్పుడైతే పాయింట్ చార్జెస్గా పనిచేస్తున్నాయో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఈ సెంట్రల్ మెటల్ యాటము లైగెండ్స్ ఒక ఫీల్డ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయన్నమాట. సో రైట్. సో ఈ మనకు తెలుసు ఇది కాంప్లెక్స్. సెంట్రల్ మెటల్ యాటము లైగెండ్స్ ఫామ్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం? కాంప్లెక్స్ అంటున్నాం. అంటే ఈ కాంప్లెక్స్ అనేది ఏంటి? క్రిస్టలైన్ సాలిడ్. అందుకనే ఇది క్రిస్టల్స్ అంటాం. ఈ క్రిస్టల్లో ఫీల్డ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ క్రిస్టల్లో ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి ఈ కాన్సెప్ట్ని ద్వారా మనకి వీటి యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి థియరీయే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఓకే, ఇప్పుడు ఈ లైగెండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు డి ఆర్బిటాల్స్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ is the main responsible for the formation of complex or the properties of complex.
ఓకే, అప్రోచ్ అవుతున్నప్పుడు డి ఆర్బిటాల్స్ స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట, వాటి యొక్క డీజనరసీ దెబ్బతింటుంది అనమాట. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చెప్తాం మనం, రైట్. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద వే ఇన్ విచ్ ద ligands approach to the central metal ion and the splitting of d orbitals of the central metal atom or ion gives the structure, stability, magnetic characters, etc. of the complex. అంటే based on the way in which the ligands central metal atom ని ఎలా అప్రోచ్ అవుతున్నాయి, అలా అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ ఏమవుతాయి, వాటి యొక్క డీజనరసీ దెబ్బతిని వాటి ఎనర్జీలో తేడా వచ్చి అవి స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. సో ఎన్ని రకాల ఆర్బిటాల్స్ ఉన్నాయి? 2 రకాల ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఏంటవి? డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్. ఇవి 3. ఎందుకని? షేప్ ఎలా ఉంది? సో ఇన్ బిట్వీన్ ద యాక్సెస్, ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి వీటి యొక్క లోబ్స్. అందుకని వీటిని ఏమన్నా T2G ఆర్బిటాల్స్ అన్నాం. అలాగే dx2-y2 ఆర్ dx2-y2 అంటాం, ఆర్ dz2. ఈ రెండింటి యొక్క షేప్ ఎలాంగ్ లోబ్స్ ఎలా ఉంటాయి? అలాంగ్ ద యాక్సెస్ ఉంటాయి. అంటే ఎప్పుడైతే లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క డి ఆర్బిటాల్స్లో డీజనరసీ దెబ్బతిని ఏమవుతుంది? స్ప్లిట్ అయిపోతాయి. ఆ స్ప్లిట్టింగ్ని బట్టే మనం కాంప్లెక్స్ యొక్క షేప్ని అంటే స్ట్రక్చర్ని, కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీని అలాగే క్యారెక్టర్స్, మిగిలిన క్యారెక్టర్స్ని, కలర్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కావచ్చు, వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని మనం మోస్ట్ కామన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు మనకు మెయిన్ ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ 4, కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంప్లెక్సెస్. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంప్లెక్సెస్ అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ అంటే స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ ఉంటాయి, అలాగే టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఉంటాయి. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్ని 6 లైగాండ్స్ అప్రోచ్ అవుతే 6 లైగాండ్స్ ఎలా అప్రోచ్ అవుతున్నాయి, ఆ అప్రోచ్ని బట్టి షేప్ ఏంటి. ఓకే, నెక్స్ట్ అప్రోచ్ అవుతున్నప్పుడు సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క డి ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అయిపోయాయి అంటే ఆ స్ప్లిట్టింగ్ని బట్టి అది ఏ కాంప్లెక్సో మనం చెప్తాం. ఓకే, అంటే షేప్ ఆఫ్ ద కాంప్లెక్స్ చెప్తాం, ప్రాపర్టీస్ ఆఫ్ ద కాంప్లెక్స్ని మనం చెప్తాం అన్నమాట. అలాగే స్టెబిలిటీని చెప్తాం. మెయిన్ స్టెబిలిటీని మనం సిఎఫ్ఎస్సి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు ఈ లెట్ us కన్సిడర్ ద కాంప్లెక్సెస్ విత్ ద మోస్ట్ కామన్ కోఆర్డినేషన్ నెంబర్ 4, 6. Further, the discussion is restricted to the most common structures, octahedral, tetrahedral and square planar. మనకి ఈ మూడిటి యొక్క ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతప్పుడు డి ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అవుతాయి, స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్, స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ అండ్ స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఎలా జరుగుతాయి అంటే లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్ని అప్రోచ్ అవుతున్నప్పుడు అవి పాయింట్ చార్జెస్గా ఎగ్జిస్ట్ అవడం. నెక్స్ట్ అలా అప్రోచ్ అవుతున్నప్పుడు డి ఆర్బిటాల్స్లో సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క డి ఆర్బిటాల్స్లో డీజనరసీ ఎలా దెబ్బతింటుంది, డీజనరసీ పోయి ఎలా స్ప్లిట్ అవుతాయి అన్న కాన్సెప్ట్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. So in the next video we learn about the crystal field splitting, that is splitting of d orbitals in octahedral complexes, tetrahedral complexes and square planar complexes. కాబట్టి ఈ పోస్టులేట్స్ అన్నింటినీ కూడా, ఈ ఫీచర్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ థియరీ ప్రకారంగా బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఈ థియరీ ఏం చెప్తోందంటే ఈ థియరీ ప్రకారంగా సెంట్రల్ మెటల్ యాటమ్ అండ్ లైగాండ్స్ యాక్ట్స్ యాజ్ ఎ పాయింట్ చార్జెస్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ అండ్ ద ligands are purely 100% ionic. The bond nature is 100% ionic in nature. That means the electrostatic interaction is exist between the central metal atom and the ligands అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ అప్రోచ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి సెంట్రల్ మెటల్ యాటంలో ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ మెయిన్గా ఇంటరాక్ట్ అవుతాయి లైగాండ్స్ తోటి. అలా అని చెప్పి ఇక్కడ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది 100% అయానిక్ ఇన్ నేచర్. సాల్ట్ జస్ట్ లైక్ Na+, Cl- ఏదో సాల్ట్ చెప్తాం చూసారా, అట్లా సింపుల్ సాల్ట్ చెప్పినట్టుగా ఇక్కడ మెటల్ యాటము లైగాండ్స్ ఇవి పాయింట్ చార్జెస్. ఇక్కడ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ఉండదు. కానీ సెంట్రల్ మెటల్ యాటమ్ని లైగాండ్స్ ఎప్పుడైతే అప్రోచ్ అవుతుంటాయో అలా అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ అప్రోచ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి అక్కడ సెంట్రల్ మెటల్ యాటంలో ఉన్న డి ఆర్బిటాల్స్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతాయి, ఇంటరాక్ట్ అవుతాయి.
ఆ ఇంటరాక్ట్ అవడం వలన, ఆ ఇన్ఫ్లుయెన్స్కి గురి అవడం వలన సెంట్రల్ మెటల్ యాటంలో డి ఆర్బిటాల్స్ యొక్క డీజెనరసీ దెబ్బతిని అవి స్ప్లిట్ అయిపోతాయి. దట్ స్ప్లిటింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్. దట్ ఈజ్ స్ప్లిటింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. అది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఎలా ఉంటుంది స్ప్లిటింగ్, టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్లో ఎలా ఉంటుంది, స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటుంది, అలా ఆ ప్రాసెస్ అంతటినీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఈ పాసిలేట్ అంతా థియరిటికల్ ఆస్పెక్ట్స్ కాబట్టి మనం ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ స్ప్లిటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.